హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మమత అండి. ఈరోజైతే మనము ఒగ్గానిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇదైతే రాయలసీమ స్పెషల్ అండి. సో కర్నూలులో అయితే ఇంకా ఎక్కడ షాప్లో చూసినా మనకి ఇదే కనిపిస్తుందండి. సో ఇప్పుడైతే నేనైతే తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక ఆనియన్ అయితే తీసుకున్నానండి. సో నేను ఇంకా వేస్తూ సీక్రెట్స్ అయితే చెప్తాను నేను ఎలా చేస్తున్నానో అని. మీరు ఎండ్ దాకా చూస్తే మీకైతే తెలుస్తాయండి ఏదైతే నేను ఫాలో అయ్యానో. మీరు కూడా ఈ రెసిపీస్ని ఫాలో అయితే మీకు కూడా చాలా టేస్టీగా వస్తుందండి. సో ఇప్పుడైతే నేను బాండీ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేనైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. సో ఇప్పుడైతే ఇది పచ్చి వాసన పోయేంత వరకు మనమైతే కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేనైతే టొమాటోస్ కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్గా కావాలండి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మీరైతే కొద్దిగా ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, కొద్దిగా పసుపు. దీనికైతే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. సో ఎందుకంటే ఇది కలర్ కూడా ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి మనమైతే కొద్దిగా పసుపు అయితే ఎక్కువ యాడ్ చేశానండి. సో మీకు సాల్ట్ అయితే తగినట్టు, టేస్ట్కి తగినట్టు మీరైతే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను స్పెషల్గా నేనేది యూజ్ చేశానంటే నేనైతే ఇక్కడ మిల్క్ యాడ్ చేశానండి. సో దట్ ఇది హోటల్ స్టైల్లో లాగా సాఫ్ట్గా ఉంటుందండి. మనము ఎప్పుడు తిన్నా అంటే మనం ఒక 10 మినిట్స్ అట్లా తిన్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే బొరుగుల్ని కడిగేసి మనం నానబెట్టుకుని ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలండి. ఇవి ఎందుకంటే బల్లారి బొరుగులు కాబట్టి ఇవి చాలాసేపు కొద్దిగా ఒక 10 మినిట్స్ అయినా మనము వాటర్లో అయితే సోక్ చేసుకోవాలండి. సో ఇలా సోక్ చేసి ఉంచుకున్నదైతే మనమైతే బాండీలోకి వేసుకోవాలండి. వేసుకుని ఇలా అయితే బాగా కలుపుకోవాలి. సో ఇదంతా మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మనమైతే కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత నేనైతే లాస్ట్లోనైతే కొద్దిగా లెమన్ కూడా వేసాను. ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ అండ్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి లెమన్ వేయడం వల్ల ఈజీగా కూడా డైజెస్ట్ అవుతుంది. సో నేనైతే లాస్ట్లో కొద్దిగా పప్పుల పొడి వేసేసి గార్నిషింగ్ కోసము కొత్తిమీర కూడా వేసానండి. సో ఇదైతే టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంది. సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నాకు. సో ఇప్పుడైతే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్.